ఏదో చెప్పాలనా? ఏం చెప్పాలన్నాను? ఇలా ఒకరినొకరు కలుసుకొని మాట్లాడటం అండ్ చాటింగ్ చేయటం కొత్తగా ఉంది. మరి నువ్వేంటి? నువ్వు స్వీట్స్ ఎక్కువ తింటుంటావా? హ? ఎందుకు? అంటే స్వీట్గా మాట్లాడుతున్నావు కదా. నిత్య, హా, నీకోటి చెప్పాలి. చెప్పు. అది చెప్పు. చెప్పేమంటావా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. బిస్కెట్ ఎవడ్రా ఇది? బిస్కెట్ 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 బిస్కెట్. ఛ! నువ్వు అలా నవ్వుతుంటే నీ నవ్వును అలా జీవితాంతం చూస్తూ బ్రతికేయాలంది నిత్య. అబ్బా నీ కళ్ళైతే ఆ కలువ పువ్వులో కూడా కళ్ళు కుట్టేలా ఉన్నాయి తెలుసా. ఇంకా బిస్కెట్ 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 ఈడెవడ్రా నన్ను తగులుకున్నాడు? ఫ్రెష్ బిస్కెట్. హలో రేయ్ పోరా. ఆ కళ్ళతో నన్ను చంపేసావే ఓ సౌందర్యమా, ఈ జన్మకు మర్చిపోలేని ఓ అనుబంధమా, నువ్వు నాతో ఉంటే క్రీమ్ బిస్కెట్ నీ రేయ్ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ నీ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్. నిత్య 1 minute. రా రా రేయ్ నువ్వు రారా. 1 2 3 4. ఏంటి? పార్క్ లో పల్లీలు బఠానీలు అమ్ముకుంటారు కానీ నువ్వేంట్రా బిస్కెట్లు? అబ్బా నువ్వు మాత్రం పార్కులో అమ్మాయిలకు బిస్కెట్లు వేసు కానీ నేను మాత్రం పార్కులో బిస్కెట్లు అమ్మితే తప్పింటే పోవాబో. సరే గాని బిస్కెట్స్ ఎన్ని అమ్ముడుపోతాయి రోజు నీకు? 300 400 1000 రూపాయలు. అప్పుడు 700 కదా. నువ్వు అడిగావు కదా, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది 1000 రూపాయలు. సరే ఇదిగో, నువ్వు ఈ పార్క్ లో కనిపించదు, వెళ్ళి కనిపి పోరా. మరి బిస్కెట్లు నేనే అమ్ముకోనా? నిత్య టైర్ పంచర్ చేశాను. టైర్ పంచరా? పండగ చేసుకో, నీ బైక్ ఎక్కుతుంది నిత్య ఇప్పుడు. ఓకే ఓకే థ్యాంక్స్ రా. థ్యాంక్స్ చెప్తే సరిపోదు. గుడికి బాయ్ 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 బాయ్. నేను చూసుకుంటాను. బాయ్ బాయ్. గుడికి వచ్చే ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్సా? కాదు, క్లాస్ ఫ్రెండ్స్. నువ్వు తాగుతావా? మా ఫ్రెండ్స్ అందరూ తాగుతుంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఇంకోసారి తాగుదని వాళ్ళ మీద ప్రామిస్ చేయించుకుంటారు. నాకు ఆ ఛాన్స్ లేదుగా. ప్రామిస్ చే, ఇంకెప్పుడు తాగనని. తాగను. షూర్? ప్రామిస్. ఓకే. ఓకే రాహుల్, బాయ్. బైక్ ఎక్కువ, నేను డ్రాప్ చేస్తా. నో. నీకు నాపై నమ్మకం ఉంటే బైక్ ఎక్కువ, భయం అయితే వద్దు. రెండు అయితే? ఆ రెండు ఒకే దగ్గర ఉండలేవు నిత్య. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏదన్నా ఉంటే చెప్పరా. సరే నేను బయటికి వెళ్ళొస్తాను.
బ్యూటిఫుల్. నీకేంటే ఏంటి అలా చూస్తున్నావు? నేను నచ్చానా? నీ మొహానికి ప్రభాసా పోవే నీకు కుల్లే. పో. పా పా. హలో, నిత్య నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, కలుద్దామా? కలవడం ఎందుకు? ఫోన్లో చెప్పు. ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు నిత్య. ఓకే, ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు. సో ఎక్కడ? రెస్టారెంట్. ఎప్పుడు? 1 hourలో. ఓకే, థ్యాంక్ యూ, నేను వెయిట్ చేస్తుంటాను. కూల్, బాయ్. బాయ్. హాయ్. హాయ్ రాహుల్. హాయ్. ఏంటి ఏదో చెప్దామని పిలిచా? అది నేను ఇటువంటి టాపిక్ గురించి ఇంతవరకు ఏ అమ్మాయితోనూ డిస్కస్ చేయలేదు, అందుకే కొంచెం సిగ్గుగా ఉంది. ఎందుకు? ఎలాంటి మ్యాటర్ అయినా సరే నేను అర్థం చేసుకుంటా, చెప్పు. అదేగా నిత్య నా భయం, మన ఫ్రెండ్షిప్ స్పాయిల్ అవుతుందని. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా సరే నేను అర్థం చేసుకుంటాను, చెప్పు. నువ్వు ఎస్ అంటావో నో అంటావోనని కొంచెం భయంగా ఉంది నిత్య. ఏదైనా ఇప్పుడే చెప్పేయాలి. చెప్తావా లేదా? నువ్వు అలా చూస్తుంటే సిగ్గుగా ఉంది, కళ్ళు మూసుకోవా? ఓకే, చెప్పు. నాకు 2000 రూపీస్ అర్జెంట్గా కావాలి నిత్య. ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని మాటిచ్చాను. వాట్? ఇప్పుడు చెప్పాలనుకున్నంత దాని గురించేనా? అవును, మరి నువ్వేమనుకున్నావు? నథింగ్, ఏమనుకోలేదు. నథింగ్ నథింగ్ నథింగ్. సరే, నేను ఇంక వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఛీ, నేను అడిగింది ఏమైంది నిత్య? ఓ ఓకే 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 2000 రూపీస్. ఓకే, ఇదిగో, ఇంక నేను వెళ్ళొచ్చా? ఓకే. నిత్య నిత్య మళ్ళీ ఏంటి? ప్లీజ్ ఈ బిర్యానీ బిల్ కూడా కట్టెలవా? గాడ్, ఛీ. కట్టాలంటే బిర్యానీ బిల్. ఛీ. వెళ్ళొచ్చా? ఛీ. దీపా దీపా, యాక్చువల్లీ ఈరోజు చెప్తాను 2 వేలు అంట, 2 వేలు. ఛీ, మళ్ళీ బిర్యానీ బిల్ కూడా. ఏదో డిస్టర్బ్ అయినట్టుంది కదా. ఏమంటుంది? రేయ్, ఇందాక నేను నిత్య రెస్టారెంట్లో ఉన్నప్పుడు తను నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసిందిరా. అవునరా, ఆ అమ్మాయితో నువ్వే రాహుల్ అని ఎగేసు తిరుగుతున్నావు కదా. మరి ఒరిజినల్ రాహుల్ తనకి ఫేస్బుక్ లో గానీ వాట్సాప్ లో గానీ మరి ఏ రకంగానూ కాంటాక్ట్ లో లేడంటావా? నిజమే కదరా. రేయ్, నాకు అదే డౌట్ వచ్చిందిరా. కానీ ఇన్ని రోజులు కలవలేదంటే ఇంకా కలవడని క్లియర్గా క్లారిటీగా అర్థమైందిరా. అరే, మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమన్నుందా? నాకు నిత్య అంటే చాలా ఇష్టం రా. తనకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ రా. సరే గాని ఇప్పుడే తనకి మళ్ళీ ఫోన్ చేసి రేపు కలవమని చెప్తాను రా. చేరా. దాని మమ్మల్ని ఎందుకు అడగడం? కొట్టు, ఫోనేగా. హలో నిత్య, చెప్పు. ఏం చేస్తున్నావు? నా తల గోడకేసి బట్టలు కొట్టుకుంటున్నాను. ఓ స్వీటీ, ఇంకేం చేయాలి? రెస్టారెంట్లో డబ్బులు అడిగినందుకు ఫీల్ అయ్యావా? అలానే లేదులే. నాకైతే అలాగే అనిపిస్తుంది. నీ దృష్టిలో నా వాల్యూ ఇంతేనా? ఐఎమ్ సారీ నిత్య. తొందరలో నీ డబ్బులు నీకు రిటర్న్ ఇచ్చేస్తా. నో, అది కాదు. నేను వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను. సో
ఇట్స్ ఓకే. స్మైల్ ప్లీజ్. సో స్వీట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎనీవే రేపు మళ్ళీ ఒకసారి కలుస్తావా? ఈసారి ఎంత డబ్బులు కావాలి? చి ఈసారి అందుకు కాదు నిత్య. మరి 3 days నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను రూమ్ కోసం. రేపు ఇస్తానన్నాడు. బయట మనకెక్కడ ఫ్రీడమ్ లేదు కదా, సో రూమ్లో కలుద్దామా? వాట్? హే, నువ్వు చాలా డీసెంట్ పర్సన్ అనుకున్నా రాహుల్. ఇదంతా ఐఎమ్ నాట్ ఓకే విత్. ఏదో ఒక కిస్సో హగ్గు అయితే. హే, నేను జస్ట్ మాట్లాడడానికి రమ్మన్నాను. నువ్వు వేగంగా ముద్దే ఆఫర్ ఇచ్చావు. 1+1 అని. సారీ. సరే, నేను అడ్రస్ మెసేజ్ చేస్తాను, వచ్చేసి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, బాయ్. బాయ్ స్వీట్ హార్ట్. ఛీ.